నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల సౌమ్య గారు, వెల్నెస్ గైడ్ అండ్ స్టోరీ టెల్లర్. నమస్తే మేడం. నమస్తే మాధవి. మేడం, ఈ రోజు నుంచి అయితే రామాయణం సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. మేమైతే రెడీగా ఉన్నాము భక్తి శ్రద్ధలతో వినడానికి. సో మా వ్యూస్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, చిన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. సో ఎవరైనా సరే రామాయణం క్లాసెస్ వినాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మేడం మీకు రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో చెప్పండి మ్యామ్ రామాయణం గురించి. రామాయణం మొదలు పెట్టే ముందు ప్రార్థనా శ్లోకాలు చెప్పుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుందమ్మా. మొదలు పెడదాం. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాద్ విద్యారంభే వివాహేషు ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవే చ తస్య జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోశ్చంద్రార్కమరుద్గణేభ్యః జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ సైన్యానాం నిహంతా మారుతాత్మజ రావణ సహస్రమ్య యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైః సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి నిష్టాం సర్వర్క్షసాం. మాణిక్యవీణాముపలాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరాన్ మరకతశ్యామ మాతంగి మధుశాలని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసం. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశకం వందే వాల్మీకి కోకిలం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర హర హర శంకర జయ జయ శంకర కాంచి శంకర కామకోటి శంకర. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. రామాయణంలోకి వెళ్లే ముందు నేను కొందరిని అయితే స్మరించుకోవాలనుకుంటున్నాను మరి. ఓకే, చెప్పండి. ఈ జన్మ అనేది తండ్రి ఇచ్చిన ప్రసాదం అని వేదం చెప్తుంది. కాబట్టి ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ, మా వారి తల్లిదండ్రులు మా అత్తగారు మామగారికి నమస్కారం చెప్పుకుంటూ, నిరంతరం రామ ధ్యానిగా ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన మా తాతగారైన కీర్తిశేషులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణాచార్యులు గారికి శిరసా వందనం. ఈరోజు ఆయనకి తప్పకుండా ఏ లోకంలో ఉన్న సంతోషపడతారు. కనీసం నా మనవరాలు రామాయణం చెప్తుందని. ఆబ్వియస్లీ ఆయన వల్లే మాకింత అప్పిందేమో రాముడి మీద భక్తి అనేది. ఇంట్లో నిరంతరం రామరామం తప్ప వేరే ఉండేది కాదు. ఆ తర్వాత నేను పెరిగిందంతా, నా విద్యాబుద్ధులు చెప్పించిందంతా మా అమ్మమ్మ తాతగారులు వాళ్ళ వాళ్ళలోనే పెరిగాను. ఏమాత్రం పురాణ ఇతిహాసాల మీద కానీ వీటి మీద ఆసక్తి కలిగింది అంటే అది వాళ్ళు వేసిన పునాది. వాళ్ళని స్మరించుకోకుండా కాదు నాకు. కీర్తిశేషులు శ్రీమాన్ కందాళం పార్థసారథి గారికి నమస్కారం. నా తండ్రి తరువాత తండ్రి అంతటి వారు అసూయ, ఈర్ష్య, కోపం, ద్వేషం అనేవి లేనే లేని మా పెద్దమైన మామగారు. ఒక యోగి అని చెప్పచ్చు నేను. ఆయన లేరు, నాకెంతో బాధ. కానీ ఆయనకి స్మరించకుండా నేను మొదలు పెట్టలేను. మన జీవితంలో కొంతమంది ఉండడం వల్లనే మనం స్టేజ్కి వస్తాం. వాళ్ళని స్మరించుకోకుండా మనం వెళ్ళడం ముందుకు అనేది నాకెందుకో ఉచితంగా అనిపించలేదు. కాబట్టి ఈ కొంచెం సమయం తీసుకున్నాను. ఇక రామాయణం గురించి తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణం ఆది కావ్యం, అందున కావ్యరాజం. నేరుగా రామకథలోకి వెళ్లకుండా కొన్ని విషయాలు తెలుసుకుందాం. రామాయణ మహాకావ్యం సర్వవేదార్థ సమ్మతం, సర్వపాప ప్రశమనం, దుష్టగ్రహ నివారణం, దుస్వప్ననాశనం, ధన్యం భుక్తి ముక్తి ఫలప్రదం, రామచంద్ర గుణోపేతం, సర్వ కళ్యాణ సిద్ధిదం, ధర్మార్థ కామ మోక్షాణం హేతభూతం మహాబలం. అంటే
ఈ రామాయణ మహాకావ్యం అనేది సర్వ వేదార్థములతో కూడినది. ఇది విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేతనే సర్వ పాపములను పోగొట్టుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ముందు జ్ఞాన సాధనకి అవరోధం, మనం ఏదైనా జ్ఞానం సంపాదించుకోవాలని ట్రై చేస్తున్నా కూడా అవరోధం కలిగించే దుష్టగ్రహాలను కూడా తొలగిస్తుంది. ముక్తి ఫలప్రదం. భుక్తి అంటే ఇహలోక పరలోకముల యందు లభించే సుఖం. ముక్తి అంటే కైవల్యం. ఈ రెండింటినీ ప్రసాదిస్తుంది రామాయణం. రామచంద్ర గుణోపేతం సర్వ కళ్యాణ సిద్ధిదం. మనకు అన్ని కళ్యాణములను ప్రసాదించగలది ఈ రామాయణం. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. ఇంకా ఈ రామాయణము ఎవరెవరు వింటారో వినలేరో కూడా చెప్పారు. తెలుసుకుందామా? ఎవరికైతే పూర్వ జన్మల నుంచి తెచ్చుకున్న పాపాలు క్షయమైతాయో, నాశనమైతాయో, వారికి ఈ రామాయణం మీద ప్రీతి కలుగుతుంది. ఎవరి అంతఃకరణములందు పాప రాశులు నిండిపోయి ఉంటాయో వారికి రామాయణం మీద ఆసక్తి ఉండదు, మిగతా విషయాల మీదే మక్కువ ఉంటుంది. సో ఈ రామాయణం మనం వినాలన్నా కూడా మనకి పూర్వజన్మ వాసనలు కూడా ఉండాలేమో. అవును. ఈ కలికాలంలో ఈ కలి దోషం పోగొట్టడానికి భగవన్నామ స్మరణ, భగవద్గీత చాలా చక్కటి మార్గం. ఇప్పుడు ఇవన్నీ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళకి అది మనసుల్లో నాటుకుపోతుంది ఈ తత్వం అంతా. మరి వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది కదా. అవును. ఇవన్నీ మాకు మా పిల్లలకు ఇప్పుడు ఎందుకండి, ఇప్పటి నుంచి ఎందుకు? అసలు యాక్చువల్లీ రామాయణం అంటే ఏదో వయసు మళ్ళిన వాళ్ళకో, ఇంకా చెప్పాలంటే భగవద్గీత అయితే మనిషి చనిపోయాకే కదండి పెట్టాలి. అలాగే పెడతారు, పోయాక పెడతారు. ఎవరు వింటారో ఏమో, మరి చనిపోయిన వాళ్ళ ఆత్మ వచ్చి వింటుందేమో, వీళ్ళకి ఏమో ఆనందం అర్థం కాదు నాకు. ఇప్పుడు చెప్పమంటున్నారు ఏమిటండి రామాయణం మా పిల్లలకి, మేము ఏదో పెద్ద చదువులు చదివించుకోవాలనుకుంటున్నాం, ఎంబీబీఎస్ టెక్నాలజీ వైపు మేము టర్న్ చేయాలనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మేము వేరేవిగా చదివించుకోవాలి, రామాయణం మాకెందుకు? ఖచ్చితంగా చదవాలమ్మా. మీరు మీ సబ్జెక్ట్ చదవాలి. గణితమో శాస్త్రమో, అదే ఆర్థిక శాస్త్రమో, లేకపోతే ఫిజిక్స్ సైన్స్ ఏం చదువుతారో అవన్నీ చదవండి. చదివి మంచిగా దానిలో నాలెడ్జ్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అది మీకు ఏమైతుంది, మీ జీవితం ముందుకు వెళ్ళడానికి, మీకు జీవితం ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. కానీ ఒక వ్యక్తిగా ఎదగడానికి అది ఎంతవరకు మీకు తోడ్పడుతుందని మీరు చెప్పగలుగుతారు? ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. అవును. ఇవన్నీ మేము చెప్పేటివి కాదు, సొంత పైత్యాలేం కాదు. ఒకానొక సందర్భంలో కాంచీ యతీంద్రులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చెప్పారంటే, యూత్ అంటే యువత 3 రకాలుగా జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. ఒకటి, మీకు సంబంధించి చదువులు చదువుకుంటారు, అంటే మ్యాథ్స్, సైన్స్, కెమిస్ట్రీ, ఎకానమీ, సంథింగ్ సోషల్, ఇష్టమైన సబ్జెక్ట్, అది మీకు లైఫ్ కి ఉపయోగపడే చదువుకుంటారు. దానివల్ల మీకు ఉద్యోగాలు, అది రకమైన జీతం, ప్రమోషన్, ముందుకు వెళ్తారు. ఇంకొకటి మనకి ఆచారం, సంప్రదాయం, సంస్కృతి, నడవడిక, భక్తి, దైవం, వీటి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పారు. తెలుసుకొని ఆచరించుకోవాలని కూడా చెప్పారు. 3వ రకం, యువత ఒక్కొక్కరిగా కాకుండా ఒక సంఘంగా, ఒక సముదాయంగా, ఒక కూటమి కానీ ఒక సత్సంగం అని చెప్పచ్చు, అలా ఏర్పడి అన్ని విషయాలు తెలుసుకోవాలి, సామాజిక విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇలా ఒక 3 రకాలుగా యువత అంటే నెక్స్ట్ రేపటి పౌరులు అంటారు కాబట్టి చెప్తున్నాను, జ్ఞాన సముపార్జన చెయ్యాలి అని మహాస్వామి వారు చెప్పారు. ఆయన ఇంకొక సభలో ఏమడిగారంటే, ఒకసారి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక సభను ఉద్దేశించి, ఎక్కువ మాట్లాడరు స్వామివారు, చాలా తక్కువ మాట్లాడతారు. మీరందరూ నాకు మీ జీవితాల్లో నుంచి రోజుకు ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వగలరా అని అడిగారు. అర్థం కాలేదా? కానీ ఆయన అడిగారు, అమ్మ ఇవ్వకుండా అసలు చెప్పకుండా ఏంటి ఆయన అడగడం మహాప్రసాదం. ఇచ్చేస్తామన్నారు అందరూ. ఏమన్నారు, ఆ 2 నిమిషాల పాటు మీరు ఎవరైతే దారిపోస్తామన్నారో ఆ సమయాన్ని నాకు మీరందరూ ఏం చేయాలి, రామనామం చెప్పాలి. రోజుకు 2 నిమిషాలే రామనామం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నేను రోజు 2 నిమిషాలు రామనామం చెప్తే నాకు ఉపయోగం, స్వామివారికి ఏం ఉపయోగం? కానీ ఎందుకు అడిగినట్టు? అవును.
మహాత్ములు ఏది చేసినా మనల్ని ఉద్ధరించడానికే చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోరు. ఆయన ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవచ్చు. మనల్ని ఎందుకు అడిగారు? మనల్ని ఉద్ధరించడానికి అడిగారు. అంటే వారు కూడా నువ్వు రామనామం చేసుకుంటేనే నీ జీవితం బాగుపడుతుంది అని చెప్తున్నారంటే ఆ ఒక్క నామంలో ఎంత మహత్వం ఉందో మనం తెలుసుకోకపోతే ఎట్లా? మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియచెప్పాలి కదా. ఇప్పటి నుంచి మొదలు పెడితే కదమ్మా నోటికి అలవాటు పడి అంత్యకాలంలో ఏమన్నా ఇబ్బంది వచ్చినా రామా రామా అని అనగలుగుతాము. అవును, రాముడి పేరు కాకుండా ఏ దేవుడి పేరు అనగలుగుతాం. నాకు ఇవన్నీ అవసరం లేదండి, అంత్యకాలంలో ఏ పేరు అవసరం లేదు, సినిమాలు చూసుకుంటూ వెళ్ళిపోతాం అంటే నమస్కారం మీకు, ఇంతకు నుంచి ఏం చెప్పలేము. కాకపోతే మీ చదువులు మీకు ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే రామాయణం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఒక మనిషి ఎలా మసలుకోవాలి, జీవితంలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, నువ్వు మిత్రులతో ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి, కష్టం వస్తే ఎదిరించి ధైర్యంగా ఎలా మనం బతకాలి, వినయంతో ఒదగాలి, వివేకంతో ఎదగాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు? వీటికి ఏమన్నా మీకు ట్యూటర్స్ ఉన్నారా, లేక ట్యూటోరియల్ క్లాసెస్ ఉన్నాయా, కోర్సెస్ ఉన్నాయా? మన దౌర్భాగ్యం కొద్దీ ఇంకా ఇంగ్లీష్ చదువుల్లోనే వాడిచ్చిన ఓల్డ్ మెక్డోనాల్డ్ హ్యాడ్ ఏ ఫామ్ అనుకుంటూ అవే చెప్పుకుంటున్నాం తప్ప ఈ పద్యాలు చెప్పుకోవట్లేదు. ఏదో అతి కష్టమే శతక పద్యాలు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అంతే. మరి అలాంటప్పుడు ఇవి తెలుసుకోకపోతే ఎట్లా? ఇదొక గ్రంథ సంపద, మనకు ఉన్న ఒక నిధి నిక్షేపాలు లాంటివి. మిగతా ధర్మాలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. వాళ్ళు లేక చెప్పట్లేదు, మనం ఉండి చెప్పుకోవట్లేదు. వాళ్ళకుంటే ఖచ్చితంగా చెప్పుకునే వాళ్ళేమో. ఎన్ని ఉన్నాయమ్మా నువ్వు చెప్పుకోవాలనుకుంటే, ఎన్ని అష్టాదశ పురాణాలట, ఇంకా ఎన్నెన్నో అవి చదివినా చాలా జీవితం వెళ్ళిపోతుంది. ఎన్నో తెలుసుకుంటాం. ఒక మనిషి మనిషిగా బతుకుతాడు. అంతెందుకు మాధవి, ఇప్పుడు చూడు, ఎంతో మహామహోపాధ్యాయులు, లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు, అంటే ఇప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు కానీ, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, మరీ ముఖ్యంగా ఉషశ్రీ గారు నాకు చాలా ఇష్టం, ఉషశ్రీ గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు చెప్పినట్లమ్మా రామాయణం కూర్చొని ఎత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్పుకుంటున్నట్టు? మీరు బాగుపడండి, వీటిలో ఉన్న మంచి ఉండేదే మంచి, దాన్ని తీసుకొని బాగుపడండి, ఎలా జీవితాలను మౌల్డ్ చేసుకోవాలో తెలుసుకోండి అని చెప్పడానికే విషయమే కదా. ఇంట్లో చక్కగా పడుకుంటే కూర్చుంటే వాళ్ళకి జరగదా? వచ్చి ఇంత అందరి కోసం ఎందుకు చెప్తున్నారు? మన జీవితాలు ముందుకు సాగాలని, అంటే సజావుగా ఒక మంచి వ్యక్తిగా మనం ముందుకు వెళ్ళాలనే కదా. మన మానవ జాతి అభ్యుదయం కోసమే ఇందరూ పాటుపడుతున్నారు. మరీ ముఖ్యంగా మీ నవజాతి, మీరు ఇప్పుడు తెలుసుకోవాలి, మీ నవజాతి అభ్యుదయం. విజయ్ కూడా వినాలి. వికాసం కోసమే కదా వారందరూ ఎంత కష్టపడుతున్నారు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో తల్లిదండ్రులకి, పిల్లలకు ఇవన్నీ చెప్పే సమయం ఉండట్లేదేమో అని ఈ రామాయణాన్ని పిల్లల ముందు తీసుకురావాలని అనుకుంటున్నాము. ఆదరిస్తారని భావిస్తాను. థ్యాంక్ యూ.